మనం ఇవాళ శ్రీశైలం ట్రిప్కి వెళ్తున్నాం. కూకట్పల్లిలో ఉన్న లాంగ్ డ్రైవ్ కార్స్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. మనం కార్ తీసుకున్నాం అందులో. సో అక్కడ వెళ్ళి పిక్ చేసుకోవాలి కార్ని. ఓకే, మేము ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కార్స్లో కార్ తీసుకున్నాం, i20 ఆస్ట్రా కారు. సో ఇది వచ్చేసి మాకు 4000 చేంజ్ పడింది. మేము అడిగి పోయి డాక్యుమెంటేషన్ పూర్తి అయిపోయిన కార్ తీసుకొని వచ్చినాం. ఇది ఇంకా బెటర్ ఏంటంటే ఇంకా సన్ రూఫ్ ఉంది. సో చేయాలి. మా దగ్గర కెమెరా, బ్యాగు, పంచాయతీ అంత ఉంది లోపల. ఫస్ట్ డ్రైవింగ్ ఇండియా డ్రైవింగ్ గేమా బ్రేక్ అని ఒకటి ఉంటుంది. అప్పుడు దాన్ని నొక్కు కాలకాడ రెండు అటు ఒకటి ఇటు ఉంటుంది. పొడుగుల రాడ్లు మధ్యలో ఒకటి ఉంటుంది. ఆ మధ్యలో రాడ్ నొక్కు అప్పుడప్పుడు. మనకి ఇట్లా రూఫ్ మాత్రం సూపర్ ఉంది. సన్ రూఫ్ కదా వాడు కొంచెం నీట్గా కడుగుతే పోతుంది. వాడు సన్ రూఫ్ కడలే వాడు చెప్పవాడు. ఏమన్నా షేర్ చేసుకో, ఎట్లా అనిపిస్తుంది? ఏం కదా ఏందో మనం ఒక 4.5 hours వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఏం చేద్దాం? 4.5 hours తర్వాత యాక్చువల్గా అందరూ అనుకుంటున్నారు కావచ్చు కార్లో పోతా అంటే మంచి లవ్ సాంగ్స్ అవి పెట్టుకుంటారు. మేము కార్లో రాకుండా ఈ సాంగ్స్ విన్నాం. డ్రైవింగ్ బాగా ఇస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు బ్రో? డిఆర్ డ్రైవింగ్ నేర్చుకొని బాగానే నడుపుతారు కదా బ్రో. ఇది ఎన్నో టైం అండి డ్రైవింగ్? ఫస్ట్ టైం బాగానే నడుపుతారు కదా బ్రో. ఇప్పుడు సాగుడే అవకాశాలు ఉన్నాయా? ఇంటికి పోతావా ఇటేనా? దీన్ని డ్రిఫ్ట్ కూడా డ్రిఫ్ట్ తెలుసా? డ్రిఫ్ట్ మన ఇది ఉంటాయి కదా ఫాస్ట్ అండ్ ఫెరియస్లా. అది కూడా ఇప్పుడు ఆడ ముందు దగ్గర గ్రౌండ్ కొడదాం. బాగా ఫాస్ట్ పోయి గట్టిగా హ్యాండ్ బ్రేక్ నొక్కి తిప్పుతే అయిపోతుంది. నిజంగా ట్రై చేద్దాం దీన్ని పోతుంది గ్రౌండ్. ఇంకా ట్రై చేద్దాం. లాంగ్ డ్రైవ్ కారాడు మనోడు. ఇప్పుడు మన బండి పట్టుకపోతారు. ఓ గుద్దేదాన్ని పక్క బండి పోయింది. అది అద్దం ఫోటోలు కూడా తీసుకున్నది. ఇంత గ్యాప్లో పోయింది అది. ట్రాక్టర్ డ్రైవింగ్ వేరు. పాయింట్స్ ఎక్కువ వస్తాయి. కొంచెం బస్సు కుద్దే వాడు పోలీసు అంటే మొత్తుకుంటాడు. తలకాయ కొడతా ఉంటాడు. ఇటు ఎట్లేదు యాక్సిడెంట్ సైడ్లో. అమ్మో ఆడు కూడా డిఆర్ డ్రైవింగ్ ప్లేయర్ కావచ్చు. ఆడు కూడా డిఆర్ డ్రైవింగ్ కార్ అట్లా కాదు, జీటీఏ అయితే. ఓకే, మనం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 3 hours చూపిస్తుంది మనకి. ఇంకొక 3 hours మనం వెళ్ళిపోతాం. ఇందాకే బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఏమైతే ఏమనిపించలేదు ఇప్పుడు దాకా అంతసేపు. ఓకే, కూల్లో జరుగుతుంది జర్నీ. మనం నైట్ అయితే అడ్వెంచర్ మొత్తం అడవిలో స్టే చేస్తాం మనం. ఇలా మొత్తం వేరే లెవెల్. అడవిలన్నీ 2 పులులు ఉంటాయి, పడుకుంటాయి. ఇంకో పులు వస్తాయి కావచ్చు. అర్థమైంది ఏమండి? 2 పులులు కార్లో స్లీప్ వేస్తాయి, ఇంకా పులు వస్తాయి కావచ్చు. చూడాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మనం ఎట్లుంది మన ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్? ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ కొన్ని వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అసలు. సో మిస్ కావద్దు మీరు. మనం కార్లో వస్తున్నాం కానీ బండి మీద ఎంత ఫీల్ ఉంటుంది. ఘాట్ రోడ్లలో కట్లు ఓడుకుంటూ పోతా అంటే మనం అటు పోయినాం కదా. మనం ఇప్పటికి ఎన్ని ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేసినాం? వికారాబాద్ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేసినాం. ముంబై పోయినప్పుడు ఒక ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేసినాం. ఇంకోటి నేనైతే నేను కార్లో అరకు పోయిన. అరకు ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేసిన. రీసెంట్గా మనం గోవా అయినప్పుడు ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేసినాం. అసలు వేరే లెవెల్ ఘాట్ రోడ్స్. ఇప్పుడు కూడా ఘాట్ ఉన్నది, సూపర్ ఉన్నది అసలు. ఎట్లా అనిపించింది ఘాట్ రోడ్ డ్రైవింగ్? మొత్తం వ్యూస్ అయితే కొండలు ఇది ఇప్పుడు ఈ ఊరు మొత్తం ఇది ఊరు మొత్తం కొండల మీదే ఉన్నది. మొత్తం కొండ ఎక్కినాం ఈ ఊరికి రానికి. వేరే లెవెల్ అసలు, సూపర్.
మనము ఇంకొక 2 hours చూపిస్తుంది. ఒక 2 hours మనం రీచ్ అవుతాం. ఇక్కడైతే మనల్ని ఎంట్రన్స్ చేస్తున్నారు. మనం ఇక్కడ శ్రీశైలం ఎంట్రన్స్లో అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని వచ్చేసింది. టికెట్ ఎంత ఏంది? ఫాస్టాగా ఫాస్టాగే కొంచెం ముందు కానీ ఫాస్టాగ్ అనమాట. ఇది వ్యాలిడ్ ఇన్వాలిడా 50 రూపీస్ కట్ తీసుకున్నాడు. ఫాస్టాగ్లో 50 రూపీస్ కట్ తీసుకున్నాడు. టైగర్ రిజర్వ్ వాడు భయపడతాడు. వాడు కార్ ఇట్లా కొడతాడు. ఇంతగానో అవుతుంది నేను వేసి ఇప్పుడు ఆన్ చేసి ఆఫ్ చేసిన. మనమైతే సక్సెస్ఫుల్గా వీళ్ళకి ఏమంటారు అడవిలోకి అయితే ఎంటర్ అయినాం. అడవిలో ప్రస్తుతానికి 2 పులీలు ఉన్నాయి. రోడ్డు మీద I-20 కార్లో పోతాయి 2 పులీలు. మరి ఇంకా మిగతా పుల్లు ఏమైనా ఉంటే చూడాలి. పోదండి ఎక్కడ ఉన్నాయి ఇంకా దాన్ని. ప్లస్ మనం ఘాట్ రోడ్లో చాలాసేపు నుండి తిరుగుతున్నాం. మా ఇంకొక స్కోడా ఆంటీ వాళ్ళు వస్తుండ్రు. ఆ ఆంటీ వాళ్ళు పర్సన్ అవుతారు అసలు. ఎట్లా అంటే నేను పైన రూఫ్ ఓపెన్ చేసి పైకి ఎక్కుతాను కదా, ఎక్కి బయట సీనరీస్ క్యాప్చర్ చేస్తాను. మావాడు కట్లు కొడతాడు పోతాంటే వాళ్ళు పర్సన్ అవుతారు. వాళ్ళు ఓటెక్కేద్దామని ఒక 5 సార్లు ప్రయత్నించారు. కొత్త వాళ్ళతో కాలే. ఏమంటావు వాళ్ళ ఆంటీ వాళ్ళకి ఏం సమాధానం ఏమని చెప్తావు? డ్రైవింగ్ అని పెడతారండి స్టిక్కర్. అంటే వాళ్ళు స్టిల్ వాళ్ళు ఎందుకు నాయనట్టున్నారు. అత్తలేరు వాళ్ళు భయపడరు. అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు. వాళ్ళు చూసి వద్దున వెనుకపోతే మళ్ళీ మాకు ఏమన్నా అని చెప్పేసి ఆయిల్ వాళ్ళు అక్కడనే. నేను దూరం దాన్ని చూసిన సగనే పులి పైకి ఎక్కింది కోసం అనుకున్నా. అసలు ఇక్కడ ఇంతమంది కట్టినాం కదా అక్కడ మనం. ఇది జస్ట్ ఫ్రీ. మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మొబైల్స్ నాట్ అలౌడ్ లోపలికి. సో అందుకే నేను వీడియో ఏం తీయలేకపోయినా. దర్శనం ఒక 10 minutesలో కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఫ్రీ దర్శనం ఒకటి ఉంది, 100 రూపీస్ దర్శనం ఒకటి ఉంది, 150 ఒకటి ఉంది, 500 ఒకటి ఉంది, 300 కూడా ఉంది. నేను 500 వెళ్ళేసిన 10 minutesలో అయిపోయింది. దర్శనం అయిపోయాక ఇప్పుడే హోటల్లో టెంపుల్ ముందు హోటల్లో తిన్నాం. బిల్లు మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ మీల్స్ తిన్నాం. మీల్స్ మా హనంకొండలో 120 రూపీస్, 100 రూపీస్ ఉంటుంది. ఈడ వాడు 200 రూపాయలు ఓన్లీ ఒక్క సింగిల్ మీల్స్కి వేసిండు. చాలా వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి. మళ్ళీ వాటర్ బాటిల్స్ తాగదామంటే ఓన్లీ గాజు గ్లాసెస్ బాటిల్స్ ఉన్నాయి. 80 రూపీస్ అంట బాటిల్కి. ఉంది కదా. సో ఏముందా సో తినేసి ఇప్పుడు రోప్ వే అని ఉంటుంది ఇక్కడ. ఆ రోప్ వేకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయినాం. 1.1 kilometers చూపిస్తుంది రోప్ వే. సో వెళ్ళేసి మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు అనుకోలే 1 day ట్రిప్లో అయిపోతే అనుకోలే, కానీ 1 dayలో అయిపోయింది. 1 day కూడా హాఫ్ డే పట్టేసింది. ఓకే లెట్స్ సీ ఏమవుతుంది ఇంకా దాని. ఓకే లెట్స్ గో. ఎక్కుదామని చెప్పేసి వచ్చినాం ఇక్కడికి. టెంపుల్ నుండి 1.1 kilometer ఉంది. సో రోప్ వే పక్కనే ఉంది. సో ఎక్కేసి చూపిద్దామని చెప్పేసి వచ్చినాం. రోప్ వే ఎక్కేసినాం. టికెట్ వచ్చేసి 80 రూపీస్ ఇస్తున్నారు పర్ పర్సన్. సో నేను కిందికి పోయి అట్లా పోయి అక్కడ మనం బోటింగ్ తీసుకొని మళ్ళీ వస్తాం అన్నమాట. రూట్ ఎంత మళ్ళీ మనం కింద ఏమంటారు బోటింగ్ చేస్తాం అనమాట. ఓకే హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రోప్ వే అయిపోయిన తర్వాత మనం బోట్కి వచ్చినాం. బోట్లో ఎక్కి ఇతర విధానం వచ్చినాం అనమాట. సో ఇప్పుడే బోట్ స్టార్ట్ అవుతుంది. జనానికి ఇప్పుడే వస్తున్నారు. బోటుకు 80 రూపీస్ ఇచ్చుకున్నారు. మేము బోట్ అంటే వాటర్ స్పీడ్ బోట్ అనుకున్నాం. సో వాడికి వచ్చి ఇది తీసుకున్నారు. పోనీ ఇట్లా ఎవరికైనా స్టార్ట్ చేసి మన ఊళ్ళో ఇట్లా ట్రాక్టర్ స్టార్ట్ చేసి ఆటో స్టార్ట్ చేసి వాడు అందరూ వస్తారు కదా, అట్లా వేసినారు. మనడు కారం తక్కువ సరిపోతారని అది గోల్డ్ చేయకుండా అంత రింగ్ దగ్గర పట్టుకోపోతారు. వాడు ఇంకా ఈ 80 రూపాయలు టికెట్ వాడు మీ ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, మీ పేరు నీ మొబైల్ నెంబర్ ఏంటి, వీడికి ఎందుకు వేసినావు, ఏ ఊరు మీ అని నచ్చండి అడిగినాడు. వాడు వాళ్ళకి పరిచయాలు లేదు కింద ఈ కృష్ణానది కృష్ణా డిస్టిక్లోని అంశల్దీవ్ అనే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే మన ఫ్రంట్ సైడ్ ఎలాగైనా బోట్లో 16 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే
శ్రీ అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళొచ్చు. విన్నారా పేరు? 12th century అంటే సుమారుగా 800 years బ్యాక్ మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వీరశైవ మతస్థురాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చిన స్వామి దర్శనానికి ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని ఆ గుహల్లో కొంతకాలం తపస్సులో కూర్చుంది. ఆవిడ తపస్సు వల్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు శివలింగ రూపంలో దర్శనం ఇచ్చారని చరిత్ర ఉంది. ఆ శివలింగానికి ప్రత్యేకత ఏంటంటే 365 రోజుల స్వామి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఒక్కో డ్రాప్ వాటర్ లింగం మీద పడుతూ ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికీ ఎవరికి ఎంతో పట్టిన ప్రశ్నగా నల్లమల ఫారెస్ట్ ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 760 feet ఉందండి. స్టోరేజ్ లెవెల్ వచ్చి 885. వాటర్ కనబడిన చెట్ల కింద స్టోరేజ్ లెవెల్. ఇదే గంగలో ఉబ్బిలి బసవన్న అని చెప్పి ఒక నంది ఒకటి ఉంది శిలారూపంలో. ఒక నంది గుడి దగ్గర చూసారు కదా, మండపంలో ఉంటుంది పెద్ద నంది. ఆ నందిని శనగల బసవన్న అంటారు. సేమ్ అటువంటి నంది గంగలో ఉంది. ఎగ్జాక్ట్ ఇప్పుడు మన బోటి కింద ఉంది నంది. నీళ్ళు ఉన్నాయి కదా, కింద నంది ఎలా వచ్చిందని డౌట్ వస్తుంది. 1960 ముందు శ్రీశైలంలో 5 feet వాటరే ఉండదంట. ఇలా వచ్చి అలా లోయకి వెళ్ళిపోతూ ఉండేది. అప్పట్లో పాతాళగంగా స్నానం చేయాలంటే ఆ మెట్ల ద్వారా ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇక్కడ స్నానాలు చేసి నందిని దర్శనం చేసుకుని ఈ నీళ్ళు తీసుకెళ్లి స్వామికి అభిషేకాలు చేసేవారంట అప్పట్లో. ఈ డ్యామ్ కట్టాక బ్యాక్ వాటర్లో నంది మునిగిపోయింది. స్నానాలు గట్ట అక్కడ ఏర్పాటు చేశారు. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు స్వామి దర్శనాలు పాతాళగంగా స్నానం బోటింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్ళే దారిలో సాక్షి గణపతి గుడి అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తాడు. అందుచేత ఆయన సాక్షి గణపతి పంపిస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ స్వామి దర్శనం చేసుకుని సాక్షి గణపతిని సందర్శించిన శిలాశాసనాలను లిఖించుందండి. శ్రీశైలంలో చూడాల్సిన ప్రదేశాలు కొండ మీద గోపురం కనబడుతుంది. అది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక 1/2 kilometer దూరం ఉంటుంది. దాని నుంచి 1 kilometer ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లప్ప కన్నీరడం టెంపుల్ ఉంటుంది. ఇప్పటికీ అమ్మవారికి కన్నీటి ధర వస్తుంది కదా, ఆ కన్నీటి ధరనే మనకు తీర్థంగా ఇస్తారు. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, బాలధార, పంచదార, అటికేశ్వరం, శేఖరేశ్వరం. నెక్స్ట్ డే లాంగ్ జర్నీలో అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, భీముని కొలను ఉంటుంది, భైరవ సెలవు ఉంటుంది. తీసుకొని ఛత్రపతి శివాజీ గారు ఉండే ప్లేస్కి వచ్చింది. సో నాకు మీకు చూపించిన వీడియో ప్రకారం అందులో ఉన్నాయన్నమాట అన్నీ. అందులో ఏమంటారు, ఇప్పుడున్న పరిభాషలు చెప్పాలంటే అతని ఆఫీస్ అందులో ఉంది. సో అది ఇంతతో మన బ్లాగ్ కంటిన్యూ చేయాలా డిస్కంటిన్యూ చేయాలని చెప్పి యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే పొద్దున్న కార్లో 2000 పెట్రోల్ కొట్టించినాం. ఓకే, బాగానే ఉన్నది, మేము సరిపోయింది, మంచిగా వచ్చింది, సరిపోతుంది అనుకుంటాం. అంత ఓకే అయింది అనుకున్నాం. డీజిల్ మంచిగా ఉండే, పెట్రోల్ మంచిగా ఉండే కార్లో. నా 3 బుల్లర్ ఉండే 300 kilometers 250 kilometers చూపించింది. సరే పోతుంది మేనేజ్ అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు చూస్తే 43 kilometers చూపిస్తాను. పెట్రోల్ పంప్స్ నియర్ బై లేవు. ఉన్నాయి, తీసుకుందాం. డార్క్ ప్యాంట్ తీసుకున్నాం. డార్క్ ప్యాంట్ యాక్చువల్గా మన ఈ కార్లో పెట్రోల్ అయిపోయింది. ఈ ఒక షాప్ కాడ పెట్రోల్ అయిపోతాను కార్లో. ఎంత అడ్వైజ్ అయింది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. చూడు అంటే అకౌంట్లో ఉన్నాయి, కార్డు ఉన్నాయి, క్యాష్ ఉన్నాయి. కార్డులు ఉన్నాయి, క్యాష్ కూడా ఎన్ని ఉన్నాయో లేవు. క్యాష్ ఇవి ఉన్నాయి. ఇక ఇవి లేకపోతే ఇప్పుడు అరకు వచ్చిన నెట్వర్క్ లేదు జీవితం.